నా ముగ్గురు పిల్లలు పెట్టుకొని పక్కన నాయన రాదు మా చాలా గ్రామంలో న్యాయమే రాదు ఊరు అడిగినాడు ఇదే నా రాజకీయం. ఇదేం న్యాయం, ఇదేం ధర్మం, మీదేం రాజకీయం? షీ 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 షీ. ముగ్గురు ఆడపిల్లల తండ్రిని నేను. నాకంటే బీదోళ్ళకి ఇండ్లు ఇచ్చినా పర్వాలేదు కానీ వాళ్ళోళ్ళకే, కాంగ్రెస్ కార్యకర్తలకే, బలిసినోళ్ళకే, బంగ్లాలు ఉన్నోళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఏందన్నట్టు? మా సొంటోళ్లకు ఇండ్లు ఇయ్యకుంటే మీరేం మనుషులు, మీదేం రాజకీయం అన్నట్టు ఏడ్చుకుంటా కన్నీళ్ళు దూడ్చుకుంటా పోతున్నాడు. పాపం చిన్నప్పటి నుంచో ఒక్క కాలు మంచిగా లేదట. అసొంటి మనిషి కడియం శ్రీహరి పెట్టిన మీటింగ్లకు పోయి నాకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. పాతిల్లు గూలగొట్టి వానలు తడుస్తున్నా. ఇస్తానన్న ఇల్లు ఎందుకు ఇస్తలేరు అన్నట్టు అడిగితే చూడుండ్రి కడియం శ్రీహరి ఏమంటున్నాడు. ఏ నీ లొల్లెందయ్యా, నువ్వు వచ్చిందే లొల్లి చేసేటానికి, కావాలని ఇక్కడికి వచ్చి షో చేస్తున్నావు అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ అన్నను బెదిరించినట్టు మాట్లాడి బయటకు నెట్టేయించిండట. అందుకే పాపం ఏడ్చుకుంటూ తిడుతున్నాడు. స్టేషన్ గన్పూర్ లో ఇందిరమ్మ ఇండ్లు రాలేదని సేపూరి మహేందర్ అనే అన్న పోతే వికలాంగుడని వెనకకు ముందు చూడకుండా బయటికి నెట్టేసిండట. అందుకే నా సొంటోళ్ళకి ఇండ్లు ఇయ్యకుంటే ఆ ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎందుకురా? పార్టీలు ఉన్నోళ్ళకే, పైసలు ఉన్నోళ్ళకే ఇస్తామని ఆ పథకంలో రాయాలి కదా. ఇల్లు మీద ఆశతో కూల కొట్టుకున్నా, నా కూట్లే మన్ను కోసుకున్నట్టు చేసిండ్రు. మీకు న్యాయం కాదు, మీరు బాగుపడరు అన్నట్టు తిట్టుకుంటా శాపనార్థాలు పెట్టుకుంటా పోయిండు. ఊర్ల పొంటి చూడుండ్రి ఎట్లున్నారో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ బలగానికి బంగారు కంచంలో గానోళ్లకు కాగితం కవర్ల పెట్టినట్టే చేస్తున్నారు. ఏం రాజకీయాలో ఏమో పోన్రి. మంచోళ్ళ విలువ దూరమైనప్పుడే తెలుస్తుంది అన్నట్టు, కటిక చీకటి వచ్చినప్పుడే దీపం విలువ తెలిసినట్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక బీసీ లీడర్లకు కేసీఆర్ గొప్పతనం తెలిసినట్టున్నది. ఆర్ కృష్ణయ్య చూడుండ్రి కేసీఆర్ బీసీలకు చేసిన మేలు గురించి ఎట్లా చెప్తున్నాడో. అన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ ఇచ్చారు అని అనేకమైనటువంటి పదవుల్లో, స్పీకరు, చైర్మన్ కౌన్సిల్లో, ఇంకా అనేక రంగాల్లో ఇప్పుడు సందర్భం కాకపోయినా అనేక సార్లు బీసీల ప్రచారం నిలిచారు. ఇప్పుడు కూడా ఈ ఉద్యమం లోపల మీరు అవుట్రైట్గా సపోర్ట్ చేయాలి. ఈ ఉద్యమం అందరికీ ఆదర్శంగా నిలబడేటట్టు మీరు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని. 18వ తారీఖున బీసీలు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిండ్రు కదా. హాగో దానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు కోరేతానికి తెలంగాణ భవన్కి వచ్చిండ్రు బీసీ లీడర్లు. అప్పుడు ఆర్ కృష్ణయ్య గిట్లా మాట్లాడిండు. అంతకు ముందు కేటీఆర్ మాట్లాడుకుంటా బీఆర్ఎస్ పార్టీ బీసీల కోసం ఎంత పనిచేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది అనేది బీసీ లీడర్లకు అర్థమయ్యేటట్టు చెప్పిండు. కేసీఆర్ గారి కమిట్మెంట్ ఈ రోజుది కాదు, ఈనాటి కొత్తది కాదు. 2004లో కృష్ణయ్య గారినే స్వయంగా తీసుకుని ప్రధానమంత్రి గారి దగ్గర పోయి డిసెంబర్ 17, 2004 ఆనాడు కేంద్ర కేబినెట్ మంత్రిగా, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కృష్ణయ్య గారిని, వారి బృందాన్ని మొత్తాన్ని తీసుకొని పోయి ఆ రోజు ప్రధానమంత్రి గారికి చెప్పిన విషయాలు 3 వారికి గుర్తుండాలి. 1, దేశంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి. 2, జనాభాకు అనుగుణంగా రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలి. 3వది, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలి. ఈ 3 అంశాలను కూడా భారతదేశంలో నాకు తెలిసి కేసీఆర్ స్థాయిలో, కేబినెట్ స్థాయిలో మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ గారు, కేంద్ర కేబినెట్ మంత్రిగా. అధికారం లేనప్పుడే తెలంగాణ రాకముందే బీసీల కోసం ఎంతో దానిలాడిండు కేసీఆర్ సారు. మరి అసొంటిది తెలంగాణ తెచ్చుకున్నాక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బీసీలను కడుపులో పెట్టుకొని చూసుకోడా. అందుకే కేసీఆర్ సీఎం అయినాక మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు కల్పించడం అయితేనేమిటిది, అట్లాగే మొట్టమొదటిసారి అడ్వకేట్ జనరల్ గా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిఎస్ ప్రసాద్ గారిని నియమించడం అయితేనేమి, అట్లాగే 10 రాజ్యసభ సీట్లు వస్తే అందులో 5 సీట్లు మరి బలహీన వర్గాలకు కేటాయించుకోవడం అయితేనేమి, ఇట్లా ఎన్నో సందర్భాల్లో, ఒకసారి కాదు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసిన విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అట్లనే కాంగ్రెస్ పార్టీ సర్కార్కు సురుకులు గట్టిగా పెట్టిండు. బలహీన వర్గాలకు న్యాయం చేసుడు సీఎం రేవంత్ రెడ్డితో కాదని బాలంగా చెప్పిండు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది. వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు, రాదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా
మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. సరే మీరు కెమెరాల ముంగట చెప్పలేకపోవచ్చు, మేము చెప్పగలుగుతాం, మేము చెప్తాం. సర్కార్ను కొరకాస్తోని కాల్సినట్టు చేసినాక బీఆర్ఎస్ పార్టీ మద్దతు అడిగిన బీసీ లీడర్లకు కూడా చక్కని సలహా ఇచ్చిండు కేటీఆర్ సారు. మీరు బీజేపీ మద్దతు పలికిందని కృష్ణయ్య గారు నాకు చెప్పింది. బీజేపీ మద్దతు పలికితే బీజేపీ కింద పార్లమెంట్లో బిల్లు పెడితే ఎవరు ఆపుతారని నాకు అర్థం కాదు. మేము ఓటేయమా, కాంగ్రెస్ ఓటేయడా, ఎవడాపుతాడు? మద్దతు వాళ్ళు కూడా అంటే ఇక్కడ కాదు కదా. ఒకసారి మోడీ గారి దగ్గర తీసుకుపోమని బీజేపీ వాళ్ళకి చెప్పు, మేము కూడా వస్తాం. మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పింది, మేమందరం వస్తాం. మోడీ గారు ఒక్కసారి అనుకుంటే దెబ్బకే అయిపోతుంది. తెల్లారి బిల్లు పెట్టచ్చు, స్పెషల్ సెషన్ పెట్టచ్చు, బిల్లు పెట్టచ్చు, ఒడిసిపోతుంది. రాహుల్ గాంధీ గారు, మోడీ గారు వాళ్ళిద్దరికిన కరెక్ట్గా ఉంటే, వాళ్ళిద్దరికిన కరెక్ట్గా అనుకుంటే ఒక్కటే ఛాయ్ కప్పు ఛాయ్ తాగే లోపల ఒడిసిపోతుంది పని. దీనికి మనం చేయాల్సింది కార్యక్షేత్రం ఇక్కడ కాదు. ఇక్కడ బంద్ మీరు ప్రకటించారు, దానికి మా నైతిక మద్దతు ఇస్తాం, తప్పకుండా మీతో నిలబడతాం. కానీ అసలు కార్యక్షేత్రం ఢిల్లీ. మరి అంతే కదా, పుండు ఎక్కడుంటే అక్కడనే మందు పెట్టకుంటా ఒకడు షాట్ల తవుడు పోస్తే మనమే కుక్కల కొట్లాడ పెట్టుకుంటే బీసీలకు న్యాయం జరగదని కుండ బద్దలు కొట్టిండు. బద్దలు కొట్టుడు కాదు, మొత్తం చెక్కలు చేసిండు. పంచాయత్ పెద్ద మనిషి అంటే దుడ్డే బర్రే నాదే అన్నట్టు కాకుండా బీసీ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటది. కానీ ఢిల్లీలో చట్టం చేయకుండా, అక్కడ కొట్లాడకుండా బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది. వాళ్ళేదో గొప్ప పని చేస్తున్నారు అన్నట్టు చెప్పుకుంటా ఢిల్లీలో కొట్లాడే ఉపాయం చేయుండ్రి, బీఆర్ఎస్ పార్టీ మీతోనుంటది అన్నట్టు ఖరాఖండిగా చెప్పిండు. చూడాలి మరి 18వ తారీఖున బీసీ సంఘాల బంద్ ఎట్లా జరుగుతుందో, ఎన్నెన్ని పార్టీలు మద్దతు ఇస్తాయో, ఏ తీరుగా ఇస్తాయో చూడాలి.